కర్నూలులో ఎస్టీబీసీ కాలేజ్ అని ఒక ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడ మాకు సీనియర్స్ కి క్రికెట్ మ్యాచ్ ఫుల్ అగ్రెసివ్ గా జరుగుతుంది. మా టీం కి నేను కెప్టెన్. వాళ్ళ బ్యాటింగ్ అయింది, 160 కొట్టారు. మేము డగౌట్ కి వచ్చాము. ఎవరి మొహంలో కూడా సంతోషం లేదు, ఎవరితో మాట్లాడుకోవట్లేదు. అంటే ఒకళ్ళు మా మీద సెంచరీ చేశారు, ఎలాగూ పోయే మ్యాచ్ అన్నట్టుంది సిచ్యువేషన్. ప్యాడప్ అయ్యారు, మా ఓపెనర్స్ వెళ్ళారు, ఆడుతున్నారు. ఒక అబ్బాయి మాత్రం జూనియర్, అన్న నన్ను పంపిండి, గెలిపిస్తానన్నా అంటున్నాడు. చూసేవాడిని, అరే వీడొక్కడిని గెలిపిస్తానని మాట్లాడుతున్నాడు ఏంటి, వాడికి మనకి ఏంటి డిఫరెన్స్ అని అబ్జర్వ్ చేస్తే వాడికి కాన్ఫిడెన్స్ ఉంది, మాలో కాన్ఫిడెన్స్ లేదు. నాకు అర్జెంట్ గా వాడి కాన్ఫిడెన్స్ ఇంట్లో పట్టుకుని నా దానిలో వేసేసుకోవాలి. గెలవడానికి రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఒకసారి చూసా. ఒకటి క్లైమాటిక్ కండిషన్స్, ఎండ. 2 ఫిట్నెస్, మేమే వాళ్ళకన్నా ఫిట్ గా ఉన్నాం. 3 నేను విన్నది ఏంటి అంటే వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ కాదు అని. 3 ఉన్నాయి, ఖచ్చితంగా గెలుస్తాం, వై నాట్ అన్నట్టు జస్ట్ 5 minutes లో మారిపోయింది గ్రాఫ్. యూ హావ్ టు లుక్ ఎట్ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ ద సిచ్యువేషన్. నేను చూశాను, ఫిక్స్ అయిపోయాను. సెల్ఫ్ టాక్ డిడ్ ద మ్యాజిక్. వికెట్ పడింది, నేను ఆల్రెడీ ప్యాడప్ అయినాను, బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోయాను. నేను యూజువల్ గా ఆఫ్ సైడ్ లిటిల్ వీక్, కానీ ఆ రోజు బాల్ వస్తుంటే స్క్వేర్ కట్, బ్యాక్ ఫుట్ పంచ్, కవర్ డ్రైవ్, మొత్తం ఆఫ్ సైడే. బ్యాట్ ని స్లాంట్ గా పెట్టి కొడితే ఫ్లాట్ 6. షాక్ అయిపోతారు అందరూ, ఏంటి ఇలా ఆడుతున్నాడు అని. నాకేం సర్ప్రైజ్ లేదు, నేను ఫిక్స్ అయిపోయాను. టప్పని అవతల అవుట్ అయ్యాడు. అవుట్ అవగానే నేను మా డగౌట్ వైపు చూసి కాడమైన పంపించాను. నేను సైగ చేశాను, ఇంకేముంది 120 దగ్గర ఉన్నాం, 160 కొట్టాలి, 40 runs. మాకు అర్థమైపోయింది మేము గెలిచేస్తున్నాం మ్యాచ్ అని. ఇంకా 7 balls మిగిలి ఉండగానే 161 కొట్టేసాం. వి ఎమర్జ్డ్ విక్టోరియస్. ఎక్కడ మొదలయ్యాం, ఎక్కడికి వచ్చాం, గెలవడానికి ఏంటి, నేను ఏం పాజిటివ్ సైడ్ చూడాలి అని చూసాం. నేను కాన్ఫిడెన్స్ ఎగ్జిబిట్ చేయడంతో టీం అందరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఎక్కడైనా సరే మనం అరే అంతా అయిపోతుంది రాదరా కష్టం అన్నప్పుడు నో, పుల్ ఇట్ బ్యాక్. మ్యాచే కాదు, జీవితమైనా ఏదైనా లుక్ ఫర్ ద బ్రైటర్ సైడ్, యూ విల్ గెట్ ఇట్.